వచ్చే సండే ఆ తర్వాత ఏమైంది? ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా బానిసలుగా మిగిలిపోయారు, ఏ విధంగా ఫరో ఇశ్రాయేలు చేత వెట్టి చాకిరీ చేయించాడు, ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు ప్రధానమంత్రి కుటుంబంగా పిలువబడిన వాళ్ళు రాను 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 వారి ఉనికిని కోల్పోయి 400 సంవత్సరాల కాలంలో ఎలా బానిసలుగా మిగిలిపోయారో, ఆ బానిసత్వపు కాలంలో వారిని విడిపించడానికి ఏ విధంగా దేవుడు రక్షకునిగా మోషేకు జన్మను మోషే తల్లిదండ్రుల ద్వారా ఇచ్చాడో, విమోచకుడిని దేవుడు ఏ విధంగా పంపించాడు. వచ్చే ఆదివారం నుంచి అద్భుతమైనటువంటి మోషే యొక్క జీవిత చరిత్రను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. 6 గంటలకు, 10 గంటలకు, అలాగే సాయంత్రం 6 గంటలకు నరసరావుపేటలో మన కల్వరి టెంపుల్ మందిరంలో జరుగుతున్నాయి కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. స్థలం వివిఆర్ గ్రాండ్ ఫంక్షన్ హాల్, ఏషియన్ హాస్పిటల్ ఎదురుగా, వినుకొండ రోడ్, నరసరావుపేట.